రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్స్ సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ సోమవారం అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట 108 సిబ్బంది రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా 108 ఉద్యోగి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ అంబులెన్స్ వ్యవస్థను ప్రభుత్వం నేరుగా నిర్వహించాలని, అలాగే తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. అదేవిధంగా తమకు రోజు 3 షిఫ్టుల్లో 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలన్నారు. అంతేకాకుండా తమకు ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజ్ మార్కులను అందించాలని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఈఎంటీ పోస్టుల నియామకాల్లో 108లో పనిచేస్తున్న ఈఎంటీలను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. 2014 తెలుగుదేశం ప్రభుత్వంలో అమలుపరిచిన జీవో నెంబర్ MS-49ను అనుసరిస్తూ నెలకు 4,000 రూపాయల చెల్లింపుని తిరిగి పునరుద్ధరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 108 ఉద్యోగులను 8 గంటల పని విధానం, ఉద్యోగ భద్రత, ప్రభుత్వమే ముద్దు, కార్పొరేట్ సంస్థలు వద్దు, ప్రభుత్వమే ముద్దు. సిటిఎస్ ప్రసాద్ అండి. నేను అనకాపల్లి జిల్లా రాష్ట్ర కమిటీ సభ్యుడిని అండి. 108లో 2005లో స్టార్ట్ అయ్యండి. ఇప్పుడు 2024 అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా దీనికి ఎటువంటి పురోగతి అయితే కనిపించలేదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నాయి. అవి ఏం చేస్తున్నాయంటే వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నాయి. ఎంప్లాయీస్ని అయితే మాత్రం పూర్తిగా వాళ్ళ ప్రయోజనాలు అయితే పూర్తిగా ఇవ్వట్లేదు. ఇంక్రిమెంట్లు కానీ, లీవ్స్ కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ అన్నీ పోతున్నాయి. కాబట్టి ప్రభుత్వమే 108ని పూర్తిగా నిర్వహించి ఇందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించవలసిందిగా కోరడమైంది. అలాగే ఏంటంటే కార్మిక చట్టాల్లో ఎక్కడా లేనటువంటి విధంగా 8 గంటల పని విధానం చేయవలసింది అనేసి 12 గంటల సేపు మా ఉద్యోగం చేపిస్తున్నారండి. అందుకని మేము కోరుకునే డిమాండ్లో ఏంటంటే 8 గంటల పని విధానం అమలు చేయాలి. తర్వాత మా అందరికీ శాశ్వతంగా ఒక షెల్టర్ అంటూ ఇవ్వాలి. అలాగే కరోనా కాలంలో చాలామంది మేము ఎంతో కష్టపడ్డామండి. మాకు ఎటువంటి వెయిటేజ్ మార్క్స్ ఇవ్వలేదు. చాలా డిపార్ట్మెంట్లోనైతే ఇచ్చారు, కానీ మాకైతే 108కి మాత్రం ఇవ్వలేదు. అందుకని ఏంటంటే వెయిటేజ్ మార్క్స్ అయితే మేము కోరడం అవుతుంది. తర్వాత మా దాంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా చనిపోయినప్పుడు 25 లక్షల రూపాయల దాకా ఎక్స్గ్రేషియో అడుగుతున్నాం. దాన్ని కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మాకు వైద్య ఆరోగ్య శాఖలోని ఈఎంటీ పోస్టులు అనేవి తీయడం జరిగిందండి. అందులో మా దాంట్లో చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. ఆ పోస్టులు ఇంకా మిగిలిపోయాయి. వాటిని అయితే పూర్తిగా మా వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరడమైంది. మా ప్రధానమైన డిమాండ్లో ముఖ్యమైనది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని 108 ఎంప్లాయీస్ని గుర్తించాలి. 108 అంబులెన్స్ సర్వీస్ని ప్రభుత్వమే నిర్వహించాలి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా మమ్మల్ని వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా కానీ, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులుగా కానీ గుర్తించాలి. తర్వాత వెయిటేజ్ మార్క్స్ ఇవ్వాలి. శాశ్వత భవనాలు మాకు కల్పించాలి.